నవనాథ్ ఎన్సియన్ ప్రేక్షకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. మున్సిపల్లో మరియు 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ప్రభుత్వ కార్యాలయాల్లో 76వ రిపబ్లిక్ డే సంబరాలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సంబరాలు చేసిన అధికారులు. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబరాలు, జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించిన నేతలు. భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో నౌక గద్దర్, సికింద్రాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభించారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్ను ప్రదర్శించారు. సంక్షేమ పథకాల అమలు తీరును, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన విధానం గురించి అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున సంక్షేమ పథకాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని, నిరంతర ప్రక్రియగా ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 31 రెవెన్యూ మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి కొత్తగా ప్రవేశపెట్టిన 4 సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. అర్హత కలిగిన వారు ఏ ఒక్కరూ మినహాయించబడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలన గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను సైతం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా లబ్ధిదారుల జాబితాలో అనర్హులకు చోటు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అర్హులను గుర్తించిన మీదట ప్రజాపాలన గ్రామ సభలలో పేర్లు చదివి వినిపించి గ్రామసభ ఆమోదంతో లబ్ధిదారుల తుది జాబితా రూపొందించామని వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద మంజూరీలు పొందిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రేపటి నుండి 6,000 రూపాయల చొప్పున నగదు జమ కానుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ దశలను అనుసరిస్తూ ప్రభుత్వం 4 విడతలలో ఆన్లైన్ విధానం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ తిరుమల, తహసీల్దార్ సత్యనారాయణ, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, తాజా మాజీ సర్పంచ్ పర్సదేవన్న, ఎంపీఓ శ్రీధర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరూ కవర్ అయ్యే విధంగా మనం సాచురేషన్ మోడ్లో ఈ స్కీమ్స్ అనేది లాంచ్ చేసుకున్నాము. అదేవిధంగా ఏ ఒక్క ఇనెలిజిబుల్ బెనిఫిషరీ కూడా మనకి రాకుండా మనం ముందుగా సర్వే చేసుకున్నాము. అదేవిధంగా గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులు కూడా ఇంకోసారి మనము సర్వే చేసుకొని ఫైనల్గా బెనిఫిషరీ లిస్టు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈరోజు బెనిఫిషరీస్ అందరికి కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంటుందో, సో రైతు భరోసాలో భూమి ఉన్న వాళ్ళకి, అదేవిధంగా యారబుల్ ల్యాండ్, నాన్ యారబుల్ కాకుండా వ్యవసాయానికి యోగ్యమైన భూమికి మాత్రమే మనం రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వే చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మనకి ఆల్మోస్ట్ 1 మంత్ లాంగ్ సర్వే చేసుకొని మనకి ఏవైతే సర్వే ఉన్నారో దాన్ని కూడా గ్రామ సభలో డిస్కస్ చేసిన తర్వాత సో ఫైనల్గా మనము గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని, డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవలంబిస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 4 గ్యారంటీలు ప్రజాపాలన ద్వారా రైతు సోదరులకి, ఇల్లు లేని వారికి, అదే రకంగా భూమి జాగా లేని కూలీలకి, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రజలకు అందిస్తున్నాం. మండలానికి ఒక గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆర్మూర్ మండలానికి వచ్చి కొమన్పల్లి గ్రామం, ఆలూరు మండలానికి వచ్చి మిర్దపల్లి గ్రామం, మాక్లూరు మండలానికి వచ్చి ముల్లంగి గ్రామం, నందిపేట మండలంలో మల్లారం గ్రామం, వెంకేశ్వర్ మండలంలో గంగసరం గ్రామం. ఈ గ్రామంలో అధికారులందరూ కూడా వెళ్ళి ఈ 4 గ్యారంటీలని అక్కడ ఉన్న ప్రజలకందరికీ కూడా ఈరోజు ఇచ్చే విధంగా కార్యక్రమం చేపడుతున్నాం. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి కృషి చేయడానికి ప్రజాపాలన అనునిత్యం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, పోలీసులకు సైతం సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు ఇంద్రకరణ్ రెడ్డి, గోవింద్, మహేష్, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు తదితరులు ఉన్నారు. మా ఆర్మూరు డివిజన్ ప్రజలందరికీ మా పోలీసు వారి తరఫున శుభాభినందనలు. మన శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిలుపుకొని ప్రజలకు శాంతి భద్రత కల్పించడంలో మేమందరము ఈ నిమగ్నమవుతామని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ శుభాభినందనలు. మరి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు, మా సహోదర సిబ్బందికి, మరి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గజానన్, ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాజాగౌడ్, పోలీస్ స్టేషన్లో సిఐ సత్యనారాయణ గౌడ్లు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను అందజేశారు. అనంతరం పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ నాయకులు లోకా భూపత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంగారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు ఆర్మూర్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని కొమ్మన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్కటిగా అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు ప్రజా ప్రభుత్వమని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. లబ్ధిదారులని ఆల్రెడీ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల కింద ఈ కొమన్పల్లి గ్రామంలో 92 మందిని గుర్తించడం జరిగింది. వారికి కూడా ఆల్రెడీ పత్రాలు కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా
తెలంగాణ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అందుకోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు కొమన్పల్లి గ్రామంలో 38 మంది ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 38 మందికి కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయడం జరిగింది. అలానే కాకుండా రైతు భరోసా గతంలో 10,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుండే, మన ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఇక్కడ 302 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి 6 నెలలకి సుమారు 31,78,000 రూపాయల ఇంచుమించుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే హామీ ఇచ్చినామో అన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకొక పెన్షన్ మాత్రమే మిగిలి ఉంది, తొందరలోనే దాన్ని కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన పనిచేస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఏది రాలేకున్నా సరే ఇది మళ్ళీ అప్లై చేసుకోండి. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ, తప్పకుండా రానున్న రోజుల్లో రాని వాళ్ళకు కూడా అందరు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, కొమన్పల్లి గ్రామం తరఫున, ఆర్మూర్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించడం జరిగిందని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నరేందర్, నాయకులు గంగారెడ్డి, రవి, చక్రు, శ్యామ్, శ్రావణ్, పృథ్వీరాజ్ తదితరులు ఉన్నారు. మోసపూరితమైన కాంగ్రెస్ వైఖరికి ఈరోజు మేము వ్యతిరేకిస్తూ మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నిటిని కూడా మరి పౌరులందరూ వినియోగించుకునేలా ప్రభుత్వాలు ఉండాలా. ఈరోజు ప్రశ్నించే గొంతుకను మరి అరెస్టు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నిటిని కూడా కాల రాస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మరి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మీరు ఇచ్చిన హామీలను, ప్రజల సమస్యలను తీర్చే విధంగా పనిచేయాలి, కానీ రాజ్యాంగ హక్కులను తుడిచిపెడతామంటే అధికారం శాశ్వతం కాదు. ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గ కాలపరిమితి ముగియటంతో చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరై మున్సిపల్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించి మెమోంటోలు అందించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఈఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు 10,000 విలువ గల బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ వ్యవస్థాపకులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, పేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, ఎస్ఎంసీ చైర్మన్ విజయలక్ష్మి, స్థానిక కౌన్సిలర్ రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్ మెహమ్మద్ అలీ, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు సురేష్, రాంప్రసాద్, సాయన్న, శేఖర్, రామచందర్, విఠోబా శేఖర్, సాయన్న, గంగారెడ్డి, నందగిరి, సత్యనారాయణ, ప్రమోద్, గోపి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సో అటువంటి వ్యక్తి నా మిత్రుడు కావడం, చిన్నప్పటి నుంచి నా కలిసిమెలిసి పెరిగినటువంటి వాతావరణంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, అలాగే ఇంత ప్రేమగా నా యొక్క మాటలు విన్న మీ అందరికీ, తల్లిదండ్రులకు అండ్ పిల్లలందరికీ, మేడమ్స్ కి, నా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి బ్రదర్స్ అందరికీ, అలాగే మహమూద్ అలీ గారికి, రాజ్ కుమార్ కి, అతీక్ భాయ్ కి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద గల 100 అడుగుల జాతీయ జెండాను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్తో కలిసి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థ చైర్మన్ అల్జపూర్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని గానం చేయడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్సీసీ క్యాడెట్స్ నిర్వహించిన గౌరవ వందనం అందరినీ ఆకట్టుకుంది. తమ క్రమశిక్షణతో గౌరవాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్కే పాండే మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ముఖ్యతను వివరించారు. ఈ రోజున మన దేశం సంపూర్ణ స్వావలంబనను పొందిన ఘనత గురించి ప్రసంగించారు. విద్యార్థులు భవిష్యత్తు నాయకులుగా ఎదగాలని సూచించారు. కళాశాల చైర్మన్ అల్జపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సందేశంలో విద్యార్థులకు దేశ సేవలో భాగస్వాములుగా మారాలని ప్రేరణ ఇచ్చారు. వారు స్ఫూర్తిదాయకమైన మాటలతో దేశం పట్ల సమర్పణను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థుల సృజనాత్మకతకు గుర్తింపుగా రంగోలీ పోటీ విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. దేశ సేవలో భాగంగా పాల్గొన్న క్యాడెట్స్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. In the same fashion, basically what Constitution is, it declares some rights and duties and the procedures to be operated, to be followed, to reach to a final destination. As per the rights given by Constitution of India as like right to equality, right to freedom, right to speak against exploitation, right to freedom of religion, cultural and educational right to education, right to constitutional remedies. The last one, whenever there is a NCC cadets మీ అందరు కూడాను నేటి గణతంత్ర దినోత్సవ శుభ సందర్భమైన శుభాకాంక్షలు. ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. దట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. ఎవరైనా ఏ స్థాయికైనా చేరుకునేటువంటి ఒక అవకాశం ఉంటది. కాబట్టి ఆ టాలెంట్, ఆ హైట్స్ ని రీచ్ కావడానికి కావాల్సింది కష్టపడ్డం. అంటే ఇంకెవరో ప్రోత్సాహం ఇస్తేనే కష్టపడ్డం, రిజల్ట్ రాబట్టడానికి సపోర్ట్ లేదే కాదు అన్నది కూడా అది ఆ వాస్తవం. అబ్రహం లింకన్ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఎవరు కూడాను ఎవరు ప్రోత్సాహంతో పైకి రాలేదు. ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ ప్రసాద్ సాగర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు బహుమతులను ప్రదానం చేసి విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలో యావత్ ప్రజలు రాజ్యాంగం వల్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివార్లో గల ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతాలతో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల లోటస్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ అంబిక జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పల్లవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాలలో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జపూర్ శ్రీనివాస్ మరియు దేవేందర్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1950 జనవరి 26 నుంచి భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి విశిష్టమైన రాజ్యాంగం అని చెప్పారు.
అలాగే భారతదేశం స్వర్ణ భారతంగా వికసిస్తుందని చెప్పారు. అలాగే పాఠశాలలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నవిత, క్షత్రియ విద్యా సంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సంబరాలు ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మువ్వన్నెల జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. దేశ నాయకుల వేషధారణలో విద్యార్థులు చూపర్లను ఆకర్షించారు. అనంతరం విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేసి ముఖ్య అతిథికి గౌరవ వందనం సమర్పణం చేశారు. పాఠశాల విద్యార్థుల ద్వారా ఉపన్యాసాలు, దేశభక్తి గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేశారు. జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యా సంస్థల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్ ముదిరా సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడుగా బోన్ల సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముదిరా సంఘం సభ్యులు నూతన అధ్యక్షుడు బోన్ల సంతోష్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంతోష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో సంఘం అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో స్థానిక కాలనీవాసులు 76వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ యువకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. మహోన్నతమైన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రిపబ్లిక్ డే వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ యువకులు జాహిద్, పాలభాస్కర్, శ్రీకర్, చిన్నయ్య తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ పెద్దమ్మకాడి తాండా గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనల మేరకు రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తుందని, 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నిజమైన స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. సకల జనుల హితాన్ని కోరుతూ తెలంగాణలో ప్రగతి పథం వైపు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాప్రభుత్వం నడుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వివిధ కార్యాలయాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంబంధిత కార్యాలయాల్లో అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ సంతోష్, పోలీస్ స్టేషన్ హౌస్లో ఎస్ఐ సురేష్, ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్పెషల్ అధికారి భారతి, ఎంపీడీఓ బాలకిషన్, ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీఓ అశోక్, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు వీణ, శరత్ చంద్ర, అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు క్రాంతికుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షుడు బబ్బూరి ప్రతాప్, వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో స్పెషల్ అధికారులు, విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ రేణుక, వేల్పూర్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, రమేష్ కుమార్, చరణ్, వైద్య గణేష్, రామచందర్ పతాక ఆవిష్కరణ చేశారు. మండలంలోని వివిధ పాఠశాలల్లోని విద్యార్థులు ర్యాలీగా వెళ్లి స్వాతంత్ర సమరయోధులకు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో పరస సంఘం ఫంక్షన్ హాల్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల మంజూరీ పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, స్పెషల్ ఆఫీసర్ జేడి శ్రీనివాస్, ఎంఆర్ఓ సత్యనారాయణ, ఎంపీడీఓ తిరుమల, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాలరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాలరాములు మాట్లాడుతూ తమ దోన్పాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలలో భాగంగా రైతు భరోసా కింద 391, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 108, నూతన రేషన్ కార్డులు 54, ఇందిరమ్మ ఇల్లు 66 మంజూరు పత్రాలు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశామని అన్నారు. పార్టీలకు అతీతంగా పేదలను గుర్తించి అర్హులైన వారికే ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాలరాములు, తాజా మాజీ సర్పంచ్ పరసదేవన్న, గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి ప్రసాద్, కోరం కిషన్, పర్స దేవేందర్, ముత్యాల కిషన్, పైకాన్ ప్రశాంత్, గొల్ల చిన్ని నర్సయ్య, ముత్యాల రమేష్, ముత్యాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు పంపిణీలో కొత్తగా మా గ్రామంలో 54 మందికి ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు మా దోన్పాల్ గ్రామంలో 66 మందికి ఇలా శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనికి మేము పక్షపాతగా చూడలేము. మా దోన్పాల్ గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అని కూడా ఎవరికి కూడా చూడకుండా మా దోన్పాల్ గ్రామంలో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారికే ఇవ్వాలని మేము అధికారులకు పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము మోర్తాడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున దోన్పాల్ గ్రామంలో ఈరోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. జగరన్పల్లి మండలంలో 76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వేడుకలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుపతి, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి ఎంపీడీఓ సతీష్, ఏవో దేవిక, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కిరణ్మయి, మన్నా చర్చ్ వద్ద దైవ సేవకులు సారమ్మ, పాస్టర్ మధు, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కుల పెద్దలు గన్నదాసు, బంగ్లా వసంతరావు, ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ లింగయ్య, తేజ విద్యానికేతన్లో ప్రధానోపాధ్యాయులు శంకర్ ఇలా కార్యక్రమాలను కొనసాగించారు. ఈ సందర్భంగా మండలంలో ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, యువకులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు, గ్రామ ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులు, యువజన సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. భీమ్గల్ పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం భీమ్గల్ మండల కేంద్రంలో పలు కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్, మున్సిపల్ కార్యాలయంలో కన్నె ప్రేమలత సురేందర్, దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో అంబేద్కర్ వద్ద గడాల ప్రసాద్ జెండాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జెండాలను ఆవిష్కరించి గ్రామాలలో విద్యార్థుల చేత ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులు జెండాలను చేత పట్టుకొని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అత్యంత వైభవపేతంగా ఈరోజు జెండా వందన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీగా గణతంత్ర దినోత్సవం మనం జనవరి 20ని జరుపుకుంటాం. మరి ఈ గణతంత్రం ఈ భారతదేశము ఈ రాజ్యాంగ విలువలతోని, మరి రాజ్యాంగ స్ఫూర్తితోని పనిచేస్తున్నది కాబట్టి అనేక కార్యక్రమాలు మరి ప్రజలకి అందే విధంగా ఉంటున్నాయి. భీమ్గల్ మండలంలో కూడా తహసీల్దార్ గారు, మరి నేను అందరం కూడా మరి ప్రభుత్వం యొక్క కేంద్రం కానీ రాష్ట్రం కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ. భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో తొలి విగ్రహం గోన్గొప్పుల గ్రామంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని తన జీవితకాలం హక్కుల కోసం పోరాడిన నాయకుడు గద్దర్ అని, తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరొదిలిన గద్దర్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన విశిష్ట సేవలను గుర్తించి సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో పలు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చింత రాజా శ్రీనివాస్, ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ ఆంజనేయులు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐజీ అనిల్ రెడ్డి, ఎంఈఓ ఆఫీసులో ఆంధ్రయ్య, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాల్లో పాఠశాలలో జెండాలను ఆవిష్కరణ చేశారు. పలు కార్యాలయాల్లో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జాతీయ రహదారిపై ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నృత్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని నాగాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుకూలంగా లబ్ధిదారులను ఎంపిక చేసే విధానం గురించి అధికారులతో లబ్ధిదారులు వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు 100% అమలు కావాలని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ సాయగౌడ్ మాట్లాడుతూ రైతు భరోసా 431, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 65, రేషన్ కార్డులు 51, ఇందిరమ్మ ఇల్లు 73 మంజూరైనట్లు లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ రాజా శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం కుంటగంగారెడ్డి, ఎంపీఓ సదాశివ్, నాగపూర్ కార్యదర్శి సుజాత, ఏఎంసీ చైర్మన్ పాలపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్, అజ్మత్ పాషా, అజార్, సుంకేట శ్రీను, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, నీలసాయి, మారయ్య, నాగాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తులు వాటిని కూడా మేము వాటి పూర్తి వివరాలు కూడా సంబంధిత ఫార్మేట్లో మమ్మల్ని పంపమని కోరినారు. కలెక్టర్ గారు వాటిని పంపించినాము. వాటిని జనరేట్ చేస్తారు. వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయి. అది యాడింగ్ ప్రతి ఒక్కరిని యాడింగ్ కానీ న్యూ రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. ఎవరికి కూడా అధైర్యపడద్దు. ప్రతి ఒక్కరికి పూర్తి రేషన్ కార్డ్స్ ఇచ్చే బాధ్యత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ ఇస్తామని మేము ప్రభుత్వం బీజేపీ పార్టీ కట్టారు. బీజేపీ పార్టీ నువ్వు రేపు పొద్దున వచ్చి నన్ను గొంతు కోసినా కానీ ఒక పార్టీలకు రమ్మని వచ్చే నాయకుని కాదు. నేను ఉన్న రోజులు బీజేపీ పార్టీ ఉంటా, ఏడు తిరిగినా కానీ బీజేపీ పార్టీనే ఉంటా. నాకు రేషన్ కార్డు మంజూరు వేయలేదు. నాకు పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. నా తర్వాత పెళ్ళైన వాళ్ళకు, నా తర్వాత అన్ని అయిన వాళ్ళకు రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. ఎట్లా చేస్తారు అంటే మేము కాంగ్రెస్ నాయకులం కాదనే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాదనే ఉద్దేశంతోనే చేసేది. ఇది ఎవరి చేతులు ఉంది అంటే విలేజ్లో ఓళ్ళు అయితే అధికారులు, కాంగ్రెస్ అధికారులు వాళ్ళ చేతులతోనే చేపించారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం బాల్కొండలో పలు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు పోషెట్టి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం మహతి పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందించారు. బాల్కొండ మండలం కిషన్ నగర్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం కార్యాలయం వద్ద జాతీయ జెండాను అధ్యక్షుడు ఆడపు మనోహర్ ఎగరవేశారు. ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర కుమార్ జాతీయ జెండాను ఎగరవేశారు. పాఠశాల విద్యార్థులకు సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో బహుమతులు అందించారు. డొంకేశ్వర్ మండలంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు స్కూల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. డొంకేశ్వర్ మండలంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ నరేష్ జెండా ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ డొంకేశ్వర్ మండల ప్రజలకు, విద్యార్థులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. మున్సిపల్లో మరియు 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ప్రభుత్వ కార్యాలయాల్లో 76వ రిపబ్లిక్ డే సంబరాలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సంబరాలు చేసిన అధికారులు. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబరాలు, జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించిన నేతలు.
భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో నౌక గద్దర్, సికింద్రాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.